రియాని బలవంతంగా లాక్కెళ్తున్న శ్రవణ్ని వెనక నుండి ఎవరో తన్నడంతో ఎగిరి కింద పడ్డాడు. మళ్లీ పైకి అతి కష్టంగా లేచి నిలబడ్డాడు. చూస్తే అతన్ని తన్నింది ఎవరో కాదు, రియా సెక్యూరిటీ గార్డ్. అతను రియా చిన్నప్పటి నుండి ఆ ఇంట్లోనే వర్క్ చేస్తుండటంతో రియాని సొంత కూతుర్లా చూసుకునేవాడు. అందుకే రియా కంట్లో కన్నీరు చూసి తట్టుకోలేకపోయాడు. శ్రవణ్ కి ఎదురు తిరిగి బ్రతకలేనని తెలిసి కూడా ధైర్యం చేసి అతని మీద అటాక్ చేశాడు ఆ సెక్యూరిటీ గార్డ్. ఊహించని దాడికి శ్రవణ్ తేరుకునేలోగా అతని అనుచరులు సెక్యూరిటీ మీద చేయి చేసుకున్నారు. శ్రవణ్ బాయ్ మీదే చేయి చేసుకుంటావా అని ఇష్టం వచ్చినట్టు కొడుతూ అతన్ని చితకబాదారు. తండ్రి కూడా చేతులు ఎత్తేసిన టైంలో తనని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్న సెక్యూరిటీ గార్డ్ ని చూసి రియా మనసు తల్లడిల్లిపోయింది. శ్రవణ్ ప్లీజ్, నీకేం కావాలి? నేనే కదా. సరే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు చెప్పినట్లే వింటాను. అతన్ని కొట్టద్దు, ప్లీజ్ ఆపమను అని శ్రవణ్ ముందు మోకరిల్లి అడిగింది రియా. ఆమె పెళ్లి ఒప్పుకోవడంతో శ్రవణ్ చేత్తో ఆపమన్నట్లు అతని అనుచరులకి సైగ చేశాడు. రియా ఫేస్ ని చేతిలోకి తీసుకుని, రియా బేబీ, నీకు తెలుసా, ఫస్ట్ టైం నిన్ను చూడగానే పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. ఇప్పటి వరకు నాకు ఎంతో మంది అమ్మాయిలతో రిలేషన్స్ ఉన్నాయి, బట్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. నన్ను అర్థం చేసుకో రియా, నిన్నెంతగా లవ్ చేస్తున్నానో తెలుస్తుంది అని సాఫ్ట్ గా చెప్పాడు. శ్రవణ్ అంత కూల్ గా మాట్లాడి కన్విన్స్ చేస్తాడనుకోలేదు రియా. తన మనసుకి అది కష్టంగా ఉన్నా సరే వాడిని కాదంటే తన ఫ్యామిలీ ఏమైపోతుందో అనే భయంతో అయిష్టంగానే వాడి వెంట వెళ్లేందుకు సిద్ధమైంది రియా. హోటల్ నుండి బయలుదేరిన ఆకాష్ కార్ నేరుగా వచ్చి రియా ఇంటి ముందు ఆగింది. సార్, ఆ శ్రవణ్ మనుషులు లోపలికి ఎలా చేయట్లేదు అని అంటున్న డ్రైవర్ మాటలకు, వాడు అంబానీ మరి, వెధవ పనులు చేసేవాడికి కూడా ఇంత సెక్యూరిటీ ఎందుకో అని శ్రవణ్ ని ఉద్దేశించి గొనిగాడు భానుప్రకాష్. వెధవ పనులు చేస్తాడు కాబట్టే ఎట్నుండి ఎవరొచ్చి చంపుతారో అని భయం వాడికి అని కార్ దిగాడు ఆకాష్. అతని వెనకే భానుప్రకాష్ డ్రైవర్ కూడా దిగిపోయారు. లోపలికి వెళ్లడానికి వీల్లేదని చెప్తూనే ఆకాష్ మీదకి దాడికి దిగారు సెక్యూరిటీ గార్డ్స్. ఆకాష్ కి కూడా వాళ్ళ మీద జాలి చూపించే ఉద్దేశం లేకపోవడంతో అడ్డొచ్చిన వాళ్ళందరినీ నేల కొరిగేలా 4 తగిలించి లోపలికి వెళ్లాడు. అప్పుడే శ్రవణ్ రియాతో కలిసి తన కార్ దగ్గరికి వస్తున్నాడు. అతన్ని చూడగానే రియా చేతిని పట్టుకుంది శ్రవణ్ బాయ్ అని ఆకాష్ కి అర్థమైంది. తను ఉన్న ప్లేస్ కి వచ్చి తన మనుషులపై అటాక్ చేస్తున్న ఆకాష్ ని చూసి శ్రవణ్ కి కోపం సర్రన పాకింది. రియా చేతిని వదిలి శరవేగంగా ఆకాష్ వైపు దూసుకెళ్లాడు. శ్రవణ్ చేయి వదిలిన క్షణమే అతను వెళ్తున్న వైపు చూసిన రియా అక్కడ ఆకాష్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. శ్రవణ్ కి ధీటుగా సమాధానం చెప్తూ అతని చేతి వాటాన్ని శ్రవణ్ కి రుచి చూపించాడు ఆకాష్. మరోవైపు బాను కూడా తన శక్తి మేర ఫైట్ చేస్తున్నాడు. ఒక పొడవాటి రౌడీ తనను అడ్డుకునేసరికి బాను కళ్ళు ఎర్రబడ్డాయి. దాంతో పిడికిలు బిగించి పంచింగ్ బ్యాగ్ ను కొట్టినట్టు ఆ వ్యక్తి కడుపులో గట్టిగా 4-5 సార్లు కొట్టాడు. అయినా కూడా ఆ వ్యక్తి ఏ చలనం లేకుండా స్తంభంలో నిల్చున్నాడు. అది చూసి బాను షాక్ అయ్యాడు. ఛా, వీడసలు మనిషేనా? దెబ్బ కొడుతుంటే అలా కదలకుండా బండరాయిలో నిల్చున్నాడు అని బాను తనలో తానే అనుకుని మళ్లీ అతన్ని కొట్టడం కోసం పిడికిలు బిగించాడు. ఇంతలో ఆ వ్యక్తి బాను కడుపులో ఒక్క పంచిచ్చాడు. దెబ్బకి అతనికి కళ్ళు బయర్లు కమ్మినట్టయింది. అమ్మా అని అరుస్తూ బాను తన పొట్ట పట్టుకుని కింద కూర్చునిపోయాడు. మళ్లీ ఆ వ్యక్తి బానుని పైకి లేపి కొట్టబోయాడు. ఇంతలో వెనక నుండి స్టాప్ ఇట్ అని ఎవరో గట్టిగా అనడంతో ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ రియా కోపంగా చూస్తూ నిల్చుంది. శ్రవణ్ రియా వైపు షాకింగ్ గా చూశాడు. ఆమె ఎందుకు ఆ గొడవను ఆపాలనుకుంటుందో అతనికి అర్థం కాలేదు. రియా, ఎందుకలా అరుస్తున్నావు? నోరు మూసుకుని కూర్చో, ఇది వాళ్ళ గొడవ, మధ్యలో నీకేం పని అని పురుషోత్తం కూతురి మీద ఫైర్ అయ్యాడు. బట్ డాడీ, ఆ ఇద్దరు నా ఫ్రెండ్స్, గొడవ వాళ్ళదే కావచ్చు, కానీ నా ఫ్రెండ్స్ ని కొడుతుంటే నేనెలా చూస్తూ ఉంటాను అని రియా కూడా అంతే గట్టిగా అంది. ఈసారి షాక్ అవడం ఆకాష్ బానులో వంతైంది. మాకు తెలియకుండా మేమీ పిల్లకి ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యామో అని బాను ఆకాష్ కి వినపడేలా గొనిగాడు. వాట్, ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు, అలాంటిదే నాకు తెలియని కొత్త ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు అని రియా ఫాదర్ అనేసరికి ఏం చెప్పాలో తెలియక రియా కాసేపు సైలెంట్ అయింది. మరోవైపు శ్రవణ్ ఫేస్ కూడా పాలిపోయింది. పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన అమ్మాయి తనని కాదని మరో అబ్బాయి కోసం ఆలోచిస్తుంటే శ్రవణ్ కి తల తీసేసినట్టు అయిపోయింది. డాడీ, వాళ్ళు నిజంగా నా ఫ్రెండ్స్ అని రియా పురుషోత్తంతో చెప్పి, శ్రవణ్ ప్లీజ్ వాళ్ళని వెళ్ళనివ్వండి అని శ్రవణ్ తో అంది. ఆ క్షణం రియాకి ఆకాష్ వాళ్ళని సేవ్ చేయాలని ఏ మాత్రం లేదు. కానీ రైల్వే స్టేషన్ లో అతని పరపతి చూసిన తర్వాత ఒకవేళ అక్కడ ఆకాష్ కి ఏమైనా అయితే అతని వెనుకున్న వ్యక్తులు రియా ఫ్యామిలీని, శ్రవణ్ ఫ్యామిలీని ఏం చేస్తారోనని ఆమె భయపడింది. అందుకే వీలైనంత త్వరగా ఆకాష్ అక్కడి నుండి పంపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రియా, నువ్వింకేదైనా అడుగు చేస్తాను, నీకోసం కొండ మీద కోతినైనా తెస్తాను, తాజ్ మహల్ అయినా కొనిస్తాను, అంతేగాని ఇప్పుడు ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదు. వీళ్ళు ఈ శ్రవణ్ బై జోలికి వచ్చారు, సో బుద్ధి చెప్పకుండా పంపించే ప్రసక్తే లేదు అని శ్రవణ్ సీరియస్ గా అన్నాడు. రేయ్, కొండ మీద కోతిని తెస్తావా? కొండముచ్చు మొహమోడా, అక్కడ ఉన్నది మామూలు పర్సన్ కాదురా, పెద్ద ట్రాన్స్ఫారం, ముట్టుకుంటే పేలిపోతావు అని రియా లోపలే అనుకుంటూ, శ్రవణ్ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి అని రియా ఇంకా ఏదో చెప్పేలోపే
నోర్ముయ్ రియా, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని పురుషోత్తం గట్టిగా అరిచాడు. దాంతో మీ కర్మ అనుకుని రియా సైలెంట్ అయిపోయింది. రియా ప్రవర్తనకి ఆకాష్ ఆమె వైపు నవ్వుతూ చూశాడు. ఆమె అతను అనుకున్నంత తెలివి తక్కువది కాదని అనుకోగానే ఆకాష్కి నవ్వొచ్చింది. రేయ్, ఆగిపోయేవేంటి? వాళ్ళిద్దరినీ చితక్కొట్టిపాడే అని శ్రవణ్ గట్టిగా అరిచాడు. దాంతో ఇంతకు ముందు బానుని కొట్టిన వ్యక్తి మళ్లీ ముందుకొచ్చాడు. ఈసారి బాను కూడా ఏమాత్రం తగ్గకుండా తలపడ్డాడు. ఇద్దరి మధ్య కాసేపు ఫైటింగ్ జరిగింది. కాని అతని బలం ముందు బాను ఓడిపోయాడు. అప్పుడే ఆకాష్ బానుని చూసి ఏదో సైగ చేశాడు. అదేంటో అర్థమైనట్టుగా బాను ఒక్కసారిగా పైకి లేచి తన కుడి చేతి బొటన వేలు మధ్యలోకి వచ్చేలాగా పిడికిలు బిగించి ఆ వ్యక్తి మెడ మీద బలంగా గుద్దాడు. దాంతో ఆ వ్యక్తి విలవల్లాడుతూ నేల కొరిగిపోయాడు. వెంటనే బాను ఆ వ్యక్తి నడుం మీద తన్ని కింద పడేసి ఒక కాలుని పైకి లేపి అతని వెన్నెముక మీద బలంగా తన్నాడు. దాంతో వాడిక పైకి లేవలేదు. ఆ గ్యాంగ్ లో వాడే కొంచెం బలశాలి. అంతటి వాడిని కొట్టి పడేసేసరికి ఇక ఎవరు ముందుకి రావడానికి ధైర్యం చేయలేదు. మరోవైపు శ్రవణ్ అపనమ్మకంగా చూస్తూ ఉండిపోయాడు. అంతటి బలశాలిని మూడే మూడు దెబ్బల్లో ఎలా కొట్టి పారేశాడో అతనికి అర్థం కాలేదు. రియా మాత్రం అక్కడ జరిగిన దాన్ని చూసి చిన్నగా నవ్వుకుంది. శ్రవణ్ వెంటనే ఆకాష్ వైపు చూశాడు. ఆ చూపులోని పదునికి, ముఖంలోని గాంభీర్యతకి శ్రవణ్ వణికిపోతూ, అసలెవరు సార్ మీరు? ఇలా ఉన్నారు అని అడిగాడు. నా పేరు ఆకాష్, తను భానుప్రకాష్ నా ఫ్రెండ్ అని ఆకాష్ క్లుప్తంగా తన గురించి చెప్పాడు. సరే, నాతో మీకేం పని? నేనింతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదు. అలాంటిదే నన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా అని శ్రవణ్ మర్యాద నటిస్తూ అడిగాడు. నేను రావణ్ బాయ్ పేరెంట్స్ ని మీట్ అవ్వాలి అని ఆకాష్ డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేశాడు. ఆ మాట వినగానే శ్రవణ్ గ్యాంగ్ అంతా షాక్ అయింది. వాట్? రావణ్ బాయ్ పేరెంట్స్ ని కలుస్తారా? ఎందుకు అని శ్రవణ్ అడిగాడు. అది నీకు అనవసరమైన విషయం. తీసుకెళ్తావా లేదా అది మాత్రమే చెప్పు అని ఆకాష్ సీరియస్ గా అన్నాడు. ఒకవేళ తీసుకుని వెళ్ళను అంటే అని డౌట్ గా అడిగాడు శ్రవణ్. ఏముంది, మీకు ఇంకో కోటింగ్ ఇచ్చి తీసుకుని వెళ్లేలా చేస్తాను అంటూ ఆకాష్ తన షర్ట్ హ్యాండ్ కఫ్స్ ని వెనక్కి మడుస్తూ అన్నాడు. అది చూసిన శ్రవణ్, భయ్యా, ఇంత చిన్నదానికి అంత పెద్ద డెసిషన్ ఎందుకు? తీసుకుని వెళ్తాను, ఇప్పుడే వెళ్దాం అని శ్రవణ్ కంగారుగా అన్నాడు. శ్రవణ్, రియాను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళు. మీరిద్దరూ కాస్త మాట్లాడుకున్నట్టుంటుంది. తను కూడా రావణ్ బాయ్ ఇల్లు చూసినట్టు ఉంటుంది అని అన్నాడు పురుషోత్తం. ఆ మాటకి రియా తండ్రి వైపు అసహనంగా చూసింది. కాని అతని మాటకి ఎదురు చెప్పలేదు. రియా వస్తాను అంటే నాకేం ప్రాబ్లం లేదంకుల్ అని చెప్పి అందరూ అక్కడి నుండి రావణ్ బాయ్ ఇంటికి బయలుదేరారు. శ్రవణ్ కంటే రావణ్ బాయ్ ఎన్నో రెట్లు బలవంతుడు. ఆస్తి, అంతస్తు, పలుకుబడి అన్నీ ఉన్న మనిషి. అందుకే ఒకవేళ రియాని చూసి రావణ్ బాయ్ పేరెంట్స్ ఇష్టపడితే అతనికే ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని రియా తండ్రి ఆలోచన. ఆ ఇంటి గేట్లోనికి నార్మల్ పీపుల్ కి ఎంట్రీ ఉండదు కాబట్టి ఇదే మంచి అవకాశం అని భావించి కూతుర్ని శ్రవణ్ వెంట పంపించాడతను. ఏదోలాగా కూతుర్ని అడ్డు పెట్టుకుని ముంబై సిటీని ఆధీనంలో ఉంచుకోవాలని అతని ఆశ. భయ్యా, వీళ్ళేదో బెదిరించి అడిగితే 4 తన్నాల్సింది పోయి వెంట పెట్టుకుని రావణ్ బాయ్ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నా? మీరు చేసింది నాకేం నచ్చలేదు. ఈ విషయం బాయ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని జిప్సీలో వెళ్తున్నప్పుడు ఒక రౌడీ శ్రవణ్ చెవిలో మెల్లిగా అన్నాడు. రే, నోరు మూసుకో, లేదంటే వాడి చేతిలో మళ్లీ దెబ్బలు తినాల్సొస్తుంది. అయినా ఈ ఇంటి దగ్గర ఎవరుంటారో తెలీదా? రాబర్ట్ భయ్యా ఉంటాడు. వాణ్ణి దాటుకుని వీళ్ళు లోనికెళ్తారా? అక్కడే దిక్కులేం చావు చేస్తారు. అందుకే తీసుకెళ్తున్నాను అని శ్రవణ్ వంకరగా నవ్వుతూ అన్నాడు. రాబర్ట్ పేరు వినగానే ఆ రౌడీ కూడా నవ్వుకున్నాడు. మరోవైపు బాను ఆకాష్ దగ్గరికంటా జరిగాడు. సార్, మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోయినా అక్కడెవడు మిమ్మల్ని ఏం చేయలేడు. అలాంటిది మధ్యవర్తులు అవసరమా? వీళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని కలవాలని అనుకోవడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని నిట్టూరుస్తూ అన్నాడు బాను. అతని మాటలకి ఆకాష్ చిన్నగా నవ్వుతూ, ప్రతిసారి కండబలమే కాదు, కొన్నిసార్లు బుద్ధిబలం కూడా వాడాలి. రావణ్ బాయ్ కింద పనిచేసే చెంచాగాడే 10 మంది రౌడీలతో తిరుగుతున్నాడు. అలాంటిది వాళ్ళ ఇంటి దగ్గర ఇంకెంత సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించు. మనం డైరెక్ట్ గా వెళ్లిపోయి వాళ్లతో తలపడి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇలా వెళ్తే సింపుల్ గా అయిపోతుంది అని ఆకాష్ చెప్పగానే బానుకి కూడా అదే కరెక్ట్ అనిపించి బుద్ధిగా తలూపాడు. కానీ శ్రవణ్ చెప్పిన రాబర్ట్ గురించి తెలియక ఆకాష్, బానులు వాళ్ళ లెక్కలేవో వాళ్ళు వేసుకుంటున్నారు. కాసేపట్లో కార్ రావణ్ బాయ్ ఎస్టేట్ దగ్గరికి వచ్చింది. అది ముంబై సిటీకి చివర ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంది. అక్కడ ఒక మనిషిని చంపి పాతేసినా సరే ఎస్టేట్ దాటి ఆ న్యూస్ బయట ప్రపంచానికి తెలీదు. ఆ ఎస్టేట్ పక్కనే పెద్ద ఫామ్ హౌస్ ఉంది. రావణ్ బాయ్ పేరెంట్స్ అక్కడే ఉంటారు. ఎస్టేట్ ని మాత్రం అతని మనుషులు చూసుకుంటారు. ఇప్పుడు ఆ ఎస్టేట్ లోకి కార్ ఎంటర్ అయింది. అదంతా చూడగానే రియా, బాను నోరెళ్లబెట్టారు. కనుచూపు మేరలో అంతా పచ్చదనమే. ఒకవైపు మొత్తం రకరకాల పండ్ల తోటలు, మరోవైపు మొత్తం కూరగాయల మొక్కలు. అసలక్కడ లేనిది, దొరకనిదంటూ ఏదీ లేదేమో అన్నట్లుగా ఉంది. అలా ఒక పావుగంట సేపు ఆ పచ్చదనంలో ప్రయాణించిన తర్వాత అప్పుడొచ్చింది పెద్ద గ్రౌండ్. అసలు కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేనంత విశాలమైన ఖాళీ స్థలం.
ఒకవైపు గుర్రాలు కట్టేసి ఉంచితే మరోవైపు గేమ్స్ ఆడడానికి అనువుగా ఉంది. ఆ గ్రౌండ్కి ఆనుకుని దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అక్కడున్న జంతువులేవి ఇటువైపుకి రాకుండా మధ్యలో ఫెన్సింగ్ ఉంది. నెలకోసారి ఆ ఫెన్సింగ్ తీసేస్తారు. అప్పుడు ఇటువైపుకి దారి తప్పి వచ్చిన జంతువుల్ని వేటాడతారు రావణ్ బాయ్ అతని మనుషులు. వాళ్ళకి అదొక సరదా. కొన్నిసార్లు ఎక్కడి నుండో జంతువుల్ని తెచ్చి మరీ వేటాడుతూ ఉంటారు. అది లేనప్పుడు గేమ్స్ వాటి తాలూకా బెట్టింగ్స్ జరుగుతాయి. హార్స్ రైడింగ్ కూడా అందులో భాగమే. వీటి వల్లే ఆ ఎస్టేట్కి ఎక్కువ ఆదాయం. కాకపోతే ఇక్కడ చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఆ ఎస్టేట్ రావణ్ బాయ్ చేతిలో మాత్రమే లేదు. దానికి కొంతమంది పార్ట్నర్స్ ఉన్నారు. వారికి ఇక్కడ ఉండి చూసుకోవడం కుదరక బాయ్ మనుషులకే అప్పగించేశారు. అదంతా చూస్తుంటే రావణ్ ఎంతమంది కడుపులు కొట్టి సంపాదించాడు అనుకున్నాడు ఆకాష్. ఆ ఎస్టేట్ లోకి నార్మల్ పీపుల్ కి ఎంట్రీ ఉండదు. లోపలికి వెళ్లాలంటే స్పెషల్ కార్డ్స్ ఉంటాయి. సిల్వర్ కార్డ్, గోల్డ్ కార్డ్, ప్లాటినం కార్డ్ అని. అవి ఉన్న వాళ్ళకి లోనికి ప్రవేశం. కానీ ఆ కార్డ్ తీసుకోవాలంటే లక్షల్లో డబ్బు ఖర్చు చేయాలి. దాని దగ్గరికి వెళ్ళగానే శ్రవణ్ గొంతులో చిన్నపాటి పొగరు ధ్వనించింది. అక్కడికి నార్మల్ కార్స్ వెళ్ళవు కానీ శ్రవణ్ ని చూసిన సెక్యూరిటీ అతనికి దారిచ్చారు. అది చూడగానే గర్వంతో శ్రవణ్ ఛాతీ 2 అంగుళాలు పెరిగింది. అక్కడ ఎంట్రీ కోసం రియా దగ్గర కూడా కార్డు ఉంది. కానీ అదెందుకు పనికిరాని సిల్వర్ కార్డ్. అది ఉన్న వాళ్ళు లోనికి వెళ్లి చూడడం తప్ప ఏమీ చేయలేరు. రియా ఆ విషయం చెప్పగానే శ్రవణ్ గట్టిగా నవ్వేశాడు. రియా, నా దగ్గర ప్లాటినం కార్డు ఉంది. అంతేకాదు, నాకు ఈ ఎస్టేట్ లో 5% పార్ట్నర్షిప్ కూడా ఉంది. సో నీకు కావాలంటే నా ప్లాటినం కార్డు ఇస్తాను. మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొచ్చి లోపల ఎంజాయ్ చేయండి. యునో, లోపల ఒక సీక్రెట్ పబ్ కూడా ఉంది. ప్లాటినం కార్డు ఉన్న వాళ్ళకి అన్లిమిటెడ్ మందు దొరుకుతుంది అని నవ్వుతూ చెప్పాడు శ్రవణ్. అతని ఆలోచన అంతా రియాను ఇంప్రెస్ చేయడం చుట్టూనే తిరుగుతుంది. నాకేమీ అవసరం లేదు అని రియా వెంటనే ఆన్సర్ చేసింది. ఎందుకొద్దు? అసలు ఆ కార్డ్ తీసుకోవాలంటే ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా? నీకు ఫ్రీగా ఇస్తాను అంటే వద్దంటావేంటి? సర్లే, అదొదిలే. కావాలి అంటే అడుగు. ఇక్కడ మనమే కింగ్. నీకు ఏది కావాలంటే అది చిటికలో చేసేస్తాను అని కాలర్ ఎగరేస్తూ అన్నాడు శ్రవణ్. ఏదో ఒకలా ఆకాష్ బాలను కూడా కుళ్ళుకునేలా చేయాలని అతని ప్లాన్. రియా, నీకింకోటి తెలుసా? ఇప్పుడు నువ్వు చూస్తుందంతా బయట వైపు మాత్రమే. లోపల ఇంకా బాగుంటుంది అని చెప్తూ కార్ను లెఫ్ట్ సైడ్ కి టర్న్ చేశాడు. అక్కడంతా పాలరాతి శిల్పాలు, అందమైన ఉద్యానవనం, ఇలా చూడ్డానికి చాలా బాగుంది. అలా కొంత దూరం ముందుకు వెళ్లిన తర్వాత కార్ ఆగింది. ఆకాష్ వెంటనే చుట్టూ గమనించడం స్టార్ట్ చేశాడు. శ్రవణ్ ని చూస్తే అతనికి నమ్మబుద్ధి కాలేదు. అందుకే తన జాగ్రత్తలో తానుంటే బాగుంటుంది అనిపించింది. ఆకాష్ శ్రద్ధగా చూస్తున్న టైంలో రియా గట్టిగా అరవడంతో కార్ సడన్ బ్రేక్ తో ఆగింది. ఆకాష్ రావణ్ బాయ్ పేరెంట్స్ ని చేరుకోగలుగుతాడా? రియా ఎందుకు అరిచింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.